అమ్మా, ఇక్కడ కూడా రామాయణమేనా? ఇంకా పడుకోమ్మా. అలాగేనమ్మా. నమస్కారం సావిత్రమ్మ గారు. ఓ రఘు, బాగున్నావా? మీ దయ వల్ల. చూడండి అమ్మగారు, తలుపులు కిటికీలు లాక్ చేసి పడుకోండి. ఏ ఎందుకని? ఊళ్ళో పిచ్చివాడు హాస్పిటల్ నుంచి తప్పించి పారిపోయాడు. మనుషులు కూడా కొరుకు తింటున్నాడు. అందుకని అందరినీ హెచ్చరిస్తున్నాం. అట్లాగే రఘు. వస్తానమ్మా. రాధా, తాగుబోతులన్నా పిచ్చివాళ్ళన్నా నాకు తగని భయం. పిచ్చి వాళ్ళని చూసి జాలి పడాలి గాని భయం ఎందుకమ్మా? నువ్వు పిచ్చి వాళ్ళకి వైద్యం చేసే డాక్టర్ కాబట్టి నీకు భయం లేకపోవచ్చు. మేము మామూలు మనుషులం, నాకు భయంగానే ఉంటుంది. చంపుతావా? ఏ ఎందుకు చంపుతావు? పిచ్చోడుగా. అలా అని ఎవరన్నారు? అందరూ. నిన్నన్న వాళ్లే పిచ్చివాళ్ళు. నిజంగానా? అవును. కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి పదవి పిచ్చి, కొందరికి పేరు పిచ్చి, కొందరికి పరువు పిచ్చి. నన్ను గదిలో పెట్టి తాళం వేస్తారు ఎందుకు? దేవుణ్ణి గుళ్ళో పెట్టి తలుపు మూయటంలే. అందరూ నన్ను కొడతారుగా. చిన్న పిల్లలు కూడా కొడతారు కదా. జనం అంతా నన్ను చూసి భయపడతారు. నిన్నే కాదు, నిజాన్ని చూసినా భయపడతారు. వాళ్ళు పిరికి వాళ్ళు కడక. అలాగా? బాబు రండి రండి, చంపేస్తున్నాడు. ఏంటది? మతి లేని వాడిని చూడగానే మీకు మతిపోయిందా? మనిషి అన్న ఆలోచన కూడా లేకుండా కొడుతున్నారు. కానీ ఇతను పిచ్చివాడు. పోనీ ఇతను ఇంకో కంపార్ట్మెంట్ లో తీసుకెళ్తే? అక్కర్లేదు, నేను డాక్టర్ని, అతను నా పేషెంట్. అతన్ని చూసుకోవాల్సిన బాధ్యత, చూసుకునే సమర్థత నాకుంది. మీరు వెళ్ళొచ్చు. ఆల్ రైట్. ఎందుకు తీసుకున్నావు ఈ నిర్ణయం? మనిషిగా సానుభూతితో, డాక్టర్గా బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నా. నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు రాధ. రాధ? బలగంది బలగంది బలే బాగుంది. మరి నా పేరు? పేరు గోపి. వయసు 23. అడ్రస్ తెలియదు. పిచ్చివాడుగా రోడ్ల మీద తిరుగుతుండగా చూసి హాస్పిటల్ చేర్చారు. వార్డ్ బాయ్స్ ని కొట్టి 2 సార్లు తప్పించుకుని పోయాడు. ఇవి అతని గురించి తెలిసిన వివరాలు.
ఇది చాలా ప్రమాదకరమైన కేసులా కనిపిస్తోంది. అప్పుడప్పుడు పిచ్చివాళ్ళ ఉంటూ మళ్ళీ మంచివాళ్ళ మారటం చాలా విచిత్రంగా కూడా ఉందే. అవును డాక్టర్, ఆ అమాయకుని చూస్తుంటే నాకు జాలేసింది. అతని నాతోనే తీసుకెళ్లి మా ఇంట్లోనే ఉంచి నయం చేసే బాధ్యత నేనే తీసుకోవాలనుకుంటున్నాను. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఐల్ టేక్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఆల్ రైట్. మీ మీద మీకున్న నమ్మకం, వృత్తి మీద మీకున్న ఇంట్రెస్ట్ చూసి కాదనలేకపోతున్నాను. అలాగే కానివ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. ప్రతి కేసులోనూ మీకు సహాయ సహకారాలు అందించే డాక్టర్ మధుని ఈ కేసులో కూడా మీకు తోడుగా ఉండేలా ఏర్పాటు చేస్తాను. డాక్టర్ మధు ఎక్కడా? మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఎవరా పిచ్చత్రం? కొత్త కేసా? పిచ్చోడ్నా? ఎవడరా పిచ్చాడు? నువ్వు పిచ్చాడు, నీ తాతగాడు పిచ్చాడు, నీ ముత్తాతగాడు పిచ్చాడు. నన్ను పిచ్చాడు. ఎవరతను? అతనికే తెలియదు. ఎక్కడికి ఎలా వచ్చాడు? నేనే తీసుకొచ్చాను. నువ్వా? అవును మధు, మర్చిపోయిన గతంతో చెదిరిపోయిన మనసుతో పారిపోయి అతన్ని నేనే తీసుకొచ్చాను. ప్రత్యేకంగా నేనే ట్రీట్ చేయాలనుకుంటున్నాను. ఐసి. మీ హెల్ప్ కూడా నాకు కావాలి. తప్పుతుందా? థ్యాంక్ యూ. రాధ, ఇప్పుడు లోపలికి వెళ్ళక అతను చాలా కోపంగా ఉన్నాడు. బిడ్డ కోపంగా ఉంటే లాలించడం తల్లి బాధ్యత. ఈ మెంటల్ పేషెంట్స్ విషయంలో మనం కూడా అంతేగా డాక్టర్? ఆఫ్ కోర్స్. కోపొచ్చిన గోపి, తప్పు నాదే. నీ గురించి డాక్టర్ మధుకు చెప్పడం మర్చిపోయాను. క్షమించు, పోనీ శిక్షించు. నేను ఇక్కడ ఉన్నాను. నేను పోతాను. వీళ్ళందరికీ దూరంగా పోతాను. పోనీ నేను తీసుకెళ్తాను. ఎక్కడికే? మా ఇంటికి. అక్కడ నేను ఎవ్వరు ఏమీ అనరు. నీకు అన్నీ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయా? అంటే అంటే నీకేం కావాలంటే అవి. అమ్మమ్మమ్మ, అదేం కుదరదు. ఇదిగో, నాకు ముందు మీ ఇల్లు నచ్చాలి, మీ ఇంట్లో ఉండేవాళ్ళు నచ్చాలి. అంతేకాదు, నాకు ఇష్టమైన వద్దన్నా, ఇష్టం లేని చేయమన్నా మీ ఇంట్లో ఒక క్షణం కూడా ఉన్నావు. అలాగే. ప్రామిస్? ప్రామిస్. నువ్వు ఆడదానే కాదు, ఆ? చాలా మంచిదానే కూడా. అలాగే. ఏమిటి, రాధ పిచ్చివాడిని ఇంటికి తీసుకొస్తుందా? సరే, ఆయాతో చెప్పి గెస్ట్ రూమ్ ఏర్పాటు చేయించండి. అది కాదు చెల్లమ్మా, పిచ్చాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం. ఆ రాధాలేం వద్దు, కానీ రాధ ఇష్టాన్ని కాదనే హక్కు, అధికారం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదన్నది గుర్తుంచుకోండి. వెళ్ళండి. గోపి, ఇదే మా ఇల్లు. వెళ్తాను, మళ్ళీ కిందకి వెళ్తాను. గోపి, నీ కార్ డ్రైవింగ్ కూడా వచ్చా? కార్ డ్రైవింగ్ అంటే విమానం కొడతలేగలను. జువాయ్ 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 జువాయ్. ఆగు ఆగు ఆగు. గోపి, ఎలా ఉంది మా ఇల్లు? ఇల్లా? థు! భూత్ బంగ్లా, రాజుల కోట, రావుల సమాధి, పాత నరకంలాగా కొత్త స్వర్గంలాగా బలగుంది 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 అయితే బలగుంది. నచ్చిందన్నమాట. పిచ్చి పిచ్చిగా నచ్చింది. వీడెవడు వాడెవడు, వాడెవడు వీడెవడు? ఈయన మా మామయ్య గోపాలకృష్ణ గారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. గోపాలకృష్ణుడు గారా? అవును, కడుపులో వెన్నందమ్మన్నా.
గోపి ఉమ్? ఈయన మా దివాన్ ధర్మారావు గారు. ఆహా, అధర్మారావు గారా? డుమ్ 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 డుమ్. అధర్మ కాదు బాబు, ధర్మ. కర్మ అదేలేవయ్యా మా కర్మ. అవుట్ ఏమిట్రా దబ్బప్పం, నేను క్రికెట్ ఆటలో వికెట్ అనుకున్నావా? గోపి వీడే మా తమ్ముడు బుజ్జిబాబు. గౌరవనీయులైన బుజ్జిబాబు గారు వీరే, నేనే బుజ్జిబాబు గారిని. నువ్వు పిచ్చిబాబు కదా బాబు. వదిలేవాడిని. అడుగుతున్నాను, బుజ్జిబాబు అంటే నాకు ఎంతో ఇష్టం. అమ్మో, నీ ఇష్టాన్ని పెడితే నాకు చాలా కష్టం. అయ్య బాబోయ్, నా బిస్కెట్ ఏవి? కాదమ్మా, గెస్ట్ రూమ్ శుభ్రం చేశానమ్మా. గోపి ఆ? ఇవిడ మా ఆయమ్మ. ఆయమ్మ? అరే అచ్చం అమ్మలాగుందే. అవును, నువ్వు ఎక్కడ ఎందుకున్నావు? ఏ నువ్వు ఎక్కడైనా చూసావా? కల్లో చూశాను, గుళ్ళో చూశాను, దేవుడి పట్టణంలో చూశాను, దేవతల మఠంలో చూశాను. అమ్మా, మీరు ముఖ్యమైన కాగితాలు చూడాలి, కొంచెం ఇలా వస్తారా? గోపి నువ్వు మావయ్యతో మాట్లాడుతుంటూ ఇప్పుడే వస్తా. ఓ రండి రండి, మనం ఆడుకున్నారండి. రండి 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 రండి. నువ్వు గోపాలకృష్ణ మామయ్య కదా? అవును. మరి మురళీదమ్మా. మరి శకున్ మామయ్యలాగా కంస మామయ్యలాగా వణిపోతాయి అని ఇక వడకను అయితే నువ్వు కృష్ణుడివి, నేను రాత్రి ఆడుకుందావా? ఆడుకుందావా? ఈ ఆట అంటే నాకు భలే ఇష్టం. అయితే ఆడుకుందామా? నువ్వేమో సత్యభామవి, నేను రాధని, వీడేమో కృష్ణుడు, దొంగ కృష్ణుడు. నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే, చిక్కినాడే మన చేత చిక్కినాడే, అమ్మ నీవాడే, కాడు నీవాడే. ఇది నీవాడే, నీవాడే. ఏమిటిది? అబ్బే ఏం లేదండి, పిల్లలు సరదాగా ఆడుకుందాం అన్నారు, పిల్లలు కదా సరేనన్నాను. రండి పొంచేద్దాం రండి. బాబు రా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అబౌట్ టర్న్. థ్యాంక్ యూ. భలే భలే. అప్పప్ప, ఉప్పప్ప, కింద పడిపోయాడు బాబు. అమ్మాయి బాబాయ్ బాబు నా ముఖం అంతా అప్పప్ప, ఉప్పపోయింది బాబోయ్. అమ్మోయ్. డాక్టర్ రాథా, ప్లీజ్ కమ్. రాథా, పేషెంట్స్ ని మెడిసిన్స్ తోనూ మెడికల్ ఆపరేటర్స్ తోనూ మాత్రమే ట్రీట్ చేస్తారని అనుకున్నాను, కానీ ఈవేళ ఈవేళ కాటుక కళ్ళతోనూ కమ్మని చూపులతోనూ కూడా ట్రీట్ చేస్తారని తెలుసుకున్నాను. మెడిసిన్ లో పొగడతలకు కోర్స్ లేదే. ఉంటే నిజంగా పొగిడేవాడిని. వస్తారా? థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, మేమందరం భోంచేశాం. ఇంకా నీ పూజ అవ్వలేదా? రామ్మా భోజనానికి. భోజనానికి ఏం లేమ్మా. చూడమ్మా రాధ, నాకు వయసు మళ్ళింది. నాకు కావలసింది మనశ్శాంతి, విశ్రాంతి. విశ్రాంతి కావాలన్నా, దేవుణ్ణి కొలవాలన్నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదమ్మా. డాక్టర్నే నా బిడ్డ అయినప్పుడు నా ఆరోగ్యం గురించి నాకెందుకమ్మా ఆలోచన? ఏమ్మా రాధ, గోపిని ఇంటికి తీసుకొచ్చావటగా? అవునమ్మా, అతన్ని మన ఇంట్లోనే ఉంచి ట్రీట్ చేయాలని. అతన్ని ఆసుపత్రిలో ఉంచక
అతని బరువు బాధ్యతంతా నీ నెత్తి మీద ఎందుకు వేసుకున్నావు? మనిషిగా పుట్టినందుకు మరో మనిషిని బాగు చేయాలనుకోవడం మంచిది కాదంటావమ్మా? మంచిదే, కానీ అతని వల్ల నీకేదైనా ప్రమాదం జరిగితే లోకులు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? సవతి తల్లి గనక బిడ్డ విషయం పట్టించుకోలేదంటారు. సవతి తల్లైనా సొంత తల్లిలాగా చూసుకుంటున్నావని వాళ్ళకేం తెలుసమ్మా? రాధమ్మా, ఎంత చూసినా సవతి తల్లేనంటారు. ఎవరేమంటే నాకెందుకు? అమ్మ తెలియకపోయినా అమ్మా అన్న పిలుపుకు అర్థం తెలియజేశావు. తల్లి ప్రేమంటే ఏమిటో చూపించావు. రాధా, అవునమ్మా, నీ బిడ్డగా నీ నీడలో పెరగడమే నా అదృష్టం. అమ్మగారు, ఆయమ్మ భోజనానికి తీసుకెళ్ళు. రాజాధిరాజ మార్తాండ తేజ మహారాజ రాజ పిచ్చి మహారాజు వేంచేస్తున్నారు. బహుపరాగ్ బహుపరాగ్. రాజా గారు చాలా ఆనందంగా ఉన్నారే, కారణం ఏమిటో? కారణం అడుగుతున్నావంటే అసలు విషయం మర్చిపోయావు అనమాట. ఏ, నువ్వు గుర్తు చేయకూడదా? కారులో షికారుకెళ్ళే కారులో తీసుకెళ్తాను చెప్పాను కదా. ఆ. సారీ గోపి, 5 minutes లో స్నానం చేసి రెడీ వస్తా. నేను వస్తా. ఎక్కడికి? స్నానానికి. ఛీ, నా బాత్రూమ్ లో నాతో స్నానం చేయటానికా? పోనీ స్నానం చేయండి, ఊరికే వస్తా. గోపి, నా మాట విను. ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు మగవాళ్ళు రాకూడదు. రాకూడదా? రాకూడదు. అయితే నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాను. ఎక్కడికి? ఏంటంటే నీకెందుకు? నన్ను తీసుకొచ్చినప్పుడు చెప్పాను, నువ్వు ఒప్పుకున్నావు. నాకు ఇష్టమైంది వద్దన్నా, ఇష్టమైనది చేయమన్నా, ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నా చెప్పాను. వెళ్ళిపోతున్నా. గోపి! ఇక్కడ ఉండను. గోపి ప్లీజ్, నా మాట విను. ఎందుకు వినాలి? చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. నీ మాట ఎందుకు ఈ వినాలి? మాట వింటాను, కానీ ఇది కాదు. కాదు? మ్మ్హ్. కాదుగా? ప్లీజ్ గోపి. బీరకాయ పీసు, సొరకాయ పీసు, అన్ని పీసులు నీ దగ్గర పెట్టుకో. గోపి, సరే, నీ మాట నేను వింటాను. అంటే నీతో పాటు నేను బాత్రూంలోకి? సరే, రావచ్చు, కానీ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలా? ఎందుకు? చూడకుండా ఉండటానికి. ఓహో, కళ్ళ నిజమాయగా కోరిక తీరగా. ఇక్కడ కాదు, అక్కడ. అక్కడ జోరుగా తీరగా కోరిక తీరగా. మూసుకో. ఆ. ఏ గోపి, చూడకు. చూశాను. పుట్టుమత. సరేలే, చంపడం. పుట్టుమత. డాక్టర్, మనం చెయ్యబోతున్న ఈ ప్రయోగం వల్ల ప్రయోజనం ఉంటుందంటారా? ఉండి తీరాలి మిస్టర్ రావు. అతను పిచ్చివాడు కావడానికి జీవితంలో ఏదో భయంకరమైన సంఘటన జరిగి ఉండాలి, లేదా భగ్న ప్రేమికుడైనా అయి ఉండాలి. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి. ఎస్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమాన్ గోపి, కమాన్. చూడు గోపి, డాక్టర్ మధు ఇప్పుడు ఆ బోర్డు మీద కొన్ని గీతలు గీస్తారు. అవేంటో చెప్తావా? చెప్పేస్తానే. గేండి. గోపి, ఇవేమిటో చెప్పు. అవే అందమైన ఆడపిల్లల తల వెంట్రుకలు. బాగా చూసి చెప్పు. అవి పరిగెత్తే పాములు కావచ్చు, ప్రవహించే నీళ్లు కావచ్చు. కావు. నాకు బాగా తెలుసు. నా ముఖానికి ముఖనే నన్ను ఉక్కిరి పిక్కిరి చేసిన తల వెంట్రుకలు అవే వెంట్రుకలు. ఇవేమిటో చెప్పు. చెప్పు. అవి అందమైన చేతులు. తప్పుడు చేయకుండా నా గుండెల్ని పిండి చేసి నన్ను పిచ్చివాణ్ణి చేసిన ఆమె చేతులు. అవే చేతులు. ఎవరివి? ఎవరు ఆమె? ఆమె సింగి. సింగినాదం జీలకర్రలో అసలు సంగతేమో గుండు సున్నరో. సింగినాదం జీలకర్రలో అసలు సంగతేమో గుండు సున్నరో.
సింగినాదం జీలకర్రలే మన సంగతంత నిండుకుండలే ఆ సింగినాదం జీలకర్రలే మన సంగతంత నిండుకుండలే అమావాస చీకట్లో దాబిలెట్టవచ్చనని ఆకు తోటలో ఎట్టా బంతి పువ్వు పూచనని అమావాస చీకట్లో దాబిలెట్టవచ్చనని చూస్తుండిపోయానే నీ వైపు నీ చూపుల్లో ఉన్నదే ఆ కైపు సింగినాదం 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 జీలకర్రలు అసలు సంగతేమో గుండె సున్నరు జొన్న చేను బాగుంది రమ్మంటే వచ్చాను మంచి దించమంటే నీ మొలబట్టి దించాను జొన్న చేను బాగుంది రమ్మంటే వచ్చాను మంచి దించమంటే నీ మొలబట్టి దించాను నా వైపు చూసావు జాడల్లి నవ్వేసి వెళ్ళావు మెరుపల్లి కంకి చూచైన నీకు కాక పుట్టుననుకున్నా నడుం పట్టినప్పుడైనా నలిగిపోతాననుకున్నా కంకి చూచైన నీకు కాక పుట్టుననుకున్నా నడుం పట్టినప్పుడైనా నలిగిపోతాననుకున్నా నరాలో పులుపులేని చిన్నోడా నవ్వకేం చేసేది పిచ్చోడా సింగినాదం 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 జీలకర్రలే మన సంగతంత నిండుకుండలే సింగినాదం జీలకర్రలు అసలు సంగతేమో గుండు సున్నరు వేస్తున్నావెందుకు మన ఇద్దరివి ఉండటానికి మనిద్దరేనా ఎందుకు అది కూడా తెలీదా ఆహా అదేంటి అన్ని తీసేస్తున్నావు అడ్డం లేకుండా చేస్తున్నాను అదేం జబ్బు అట్ట కొడుకున్నాయి అర్థం కాలేదా నా మీదకి రాకు నేను అలాంటి వాడిని కాదు నా పిల్లాన్ని పాడు చేయకు నా జీవితం అన్యాయం చేయకు కావాలంటే ఆ ముద్దు మొక్క అక్కర్లేడు ఆ నెల్లి పట్టుకో అమ్మా ఏం బాబు అప్పం ఉబ్బప్పం రాధక్క తీసుకొచ్చిన అబ్బాయి పిచ్చోడా కాదు బాబు దురదృష్టవంతుడు ఫోన్లే పాపం నన్నేం చేయడు కదా నిన్నేం చేస్తాడు బాబు భగవంతుడే అతనికి అన్యాయం చేశాడు అమ్మగారు ఏమిటండి అదే తమతో కొన్ని విషయాలు మాట్లాడదామని ఏమిటో చెప్పండి అదేనమ్మా అమ్మవలసిన ల్యాండ్స్ కొనవలసిన షేర్స్ గురించి దివాన్ గారు దైవం ముందు దీపంలా గడిపే నాకు అమ్మకాలు కొనడాలు ఏం తెలుస్తాయి
అమ్మాయితో మాట్లాడండి. చెల్లెమ్మా, నువ్వు మందిరంలోనూ అమ్మాయి మందుల మధ్య కూర్చుని ఏది పట్టించుకోకపోతే ఈ వ్యవహారాలు ఎలా సాగుతాయి? అన్నయ్య, అన్నీ మర్చిపోవలసిన వయసు నాది. ఇంకా బ్రతికున్నానంటే నీకోసం నా కోసం కాదు, నీ చంటాడి కోసం. వయసు పెరిగింది కానీ వయసుతో పాటు మెదడు పెరగలేదు. ఎట్టా బతుకుతాడో ఏమో. అవును, ఎలా బతుకుతాడో ఏమిటో పాపం. ఏమిటి, నాకు మెదడు లేదా? ఇదిగో అప్పం పప్పం ఉప్పప్పం 2 బిస్కెట్లు పట్టుకెళ్ళి బజార్లో నాకు మెదడు పట్టు రావాలి. చూసావా అన్నయ్య, ఇది పరిస్థితి. అందుకే కదటమ్మా అన్ని విషయాలు నిన్నే స్వయంగా చూసుకోమంటుంటా. అది కాదన్నయ్య, వెళ్ళిపోయిన మీ బావగారికి తెలుసు నా మనసు. ఇక నా జీవితం భగవంతుడి సన్నిధిలో భగవద్గీతతో ప్రశాంతంగా గడిచిపోవాలనే ఆయన కోరిక. అందుకే ఆస్తంతా అమ్మాయి పేరు పెట్టారు. చూసుకోవాల్సిన బాధ్యత అమ్మాయిది, చూసుకునేటట్టు చేయవలసిన బాధ్యత మీది. వినవా ధర్మయ్య, కావలసిన వాళ్ళు కాదంటున్నా మనకు తప్పేదేముంది? ఆ లెక్కలు ఎక్కలు మనమే చూసుకుందాం. ఓన్లే మామయ్య, నేను లెక్కలు చూసుకుంటాను, నువ్వు గిక్కలు చూసుకో. రేయ్, నీ బిస్కెట్ల లెక్క నువ్వు చూసుకోరా బడుద్దాయి. రావే ధర్మయ్య. అమ్మో, ఇది పెద్ద అప్పం పప్పం ఉప్పప్పమే. చూసుకోవాలి బాబోయ్. 3, 8, 5 ఉన్నాయి బాబోయ్. గోపి, గోపి, నేనే నమ్మలేకపోతున్నాను. నీ కలనే నన్నా? నిజాన్ని. ఏమిటా నిజం? నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. నువ్వే నాకన్నా ముద్దుగా ఉన్నావు. సరే సరే, ఈ కొత్త సూట్ ఎవరిచ్చారు? డాక్టర్ మధు లేడు, ఆయన ఇచ్చాడు. బాగుందా? నువ్వు వేసుకున్నావు కనుక బాగుంది. కరెక్ట్ కరెక్ట్. వెళదాం. ఎక్కడికో గుర్తుందా? నీ డాక్టర్ స్నేహితుల దగ్గరికి వెళదామన్నావుగా. అరే, విన్నవాడివి నీ గుర్తుంది, చెప్పిందని నేనే మర్చిపోయాను. ఎందుకనో నిన్నెలా చూడటం వల్ల. అట్లా చూస్తానంటే దిష్టి తగలదు. అవునవును, రా. కారు బాగా డ్రైవ్ చేస్తున్నాడు. నీ కారు ఉండేదా? ఒక కారు, పెద్ద బంగ్లా, ఇంకా ఎన్నెన్నో చాలా ఉండేవి. కానీ ఇప్పుడు అవేం జ్ఞాపకం లేదు. వాళ్ళని పోనీ. ఏరా ముద్దబ్బాయి, కారు తెగ దూరంగా పలుస్తున్నావే. నేనేం ముద్దబ్బాయి కదరా, డబ్బా. డబ్బా కాదురా, కారు జాగ్రత్తగా తోలకపోతే నీ దెబ్బతకి వెళ్తావు. ఐస్ క్రీమ్ కావాలా అన్నాను. కావాలరా బెదవాడ బోండా. ఇప్పించరా, నీ బండపడా ఇప్పించరా. నేను బోండానట్రా. ఏరా, ఏం లేదురా, నీకు దాహం వేస్తుందేమోనని. వేస్తుంది. వేస్తున్నా, నేను అనుకుంటూనే ఉన్నా, అందుకే వచ్చా. తాగరా. మధు అంకుల్, నేను వచ్చేసాను. ఏమిటి ఇలా వచ్చావు? నేను డాక్టర్ చేసే అంకుల్, నాకు చాలా కంగారుగా ఉంది. నువ్వు డాక్టర్ అయితే ఏం చేస్తావు? అప్పం పప్పం మీ డాక్టర్ నేను ఏం చేయను. బతికిన వాళ్ళందరినీ చంపేసుకుంటాను, చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించేసుకుంటాను. డాక్టర్, అరే 4వ వార్డు పేషెంట్ ని ఒకసారి మీరే వచ్చి చూస్తే బెటర్. నేను వస్తే లాభం లేదా? అనవసరంగా మాట్లాడకుండా ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తాం. అబ్బో, మా మావయ్య మంచి లబ్ చేశాడు అంటే నేను డాక్టర్ అయిపోతాను. అరే, ఫోటో తీసాడే. డాక్టర్, డాక్టర్ అయిపోయాను. నమస్తే
డాక్టర్ మహాశయ. డక్ 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 రావాలి చచ్చుకు 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 చచ్చుకు. ఎవరా నువ్వు? మా నాన్న కొడుకును లేకపోతే మా నాన్న కొడుకు ఏమిటో ఇంతకి నీ రోగం ఉందా? రోగం నాకు కాదు, మరెవరికో? నా వెనకాల పరిగెత్తుకొస్తున్న వాడు కోయ్. ఎవడో వాడు? పిచ్చివాడు, నన్ను పిచ్చివాడు అంటున్నాడు, నా వెనకాల పరిగెత్తుకొస్తున్నాడు. అయ్యో పాపం వాడికి ఎందుకు వచ్చిందో పిచ్చి? కుక్క కరిచిందో, కుక్కని వాడెందుకు కరవలేదో? అది పారిపోయిందో. అక్కడ దొరికాడో వాడు. దొరికాడా వాడు? వాడిని పట్టుకుని ఆపరేషన్ చేస్తే రోగం కుదిరిపోతుందో. అంటాడు, నువ్వు నమ్మకూడదు. ఇందుకు చచ్చినా సరే నేను వదలను. అప్పు ఉప్పు నువ్వు అలా రా, ఇలా వస్తాను. బప్పం బప్పం ఉప్పు, నేను ఇలా వస్తాను, నువ్వు వెళ్ళరా. ఎలాగో అలా మా ఇద్దరం రావాలి. రావాలి. నువ్వు ఇలా రా. ఈ పిచ్చవతారం వార్డులోంచి ఎక్కడికి పోయాడో కర్మ. అవతారం ఏమిటి? ఆగండి ఆగండి ఆగండి. వాట్ ఈస్ దిస్? ఏయ్ మిస్టర్, ఒక్కసారి పైకి వస్తారా? ఆర్ యూ ప్లేయింగ్ ఏ డ్రామా? ఏమిటి ఇంగ్లీష్ లో తిడతాడు వీడు? వదిలేస్తే పోయి వీధి ఆడతాం ఆడుకుంటా. అదేం లాభం లేదు. నేను ఆపరేషన్ చేయాల్సిందే, తర్వాత ఆడుకోమను. అవును, వీడు నిజంగా పిచ్చాడులాగే ఉన్నాడు. వాడే యాత్రైన పిచ్చివాడు, నేను డాక్టర్ని. నేను చెప్పావా దాని నిజమైన పిచ్చివాడని, వాడు నిజమైన డాక్టర్ని అంటాడని? అంటే మాత్రం నేను వింటానండి. నువ్వు మంచివాడే, వాడు పిచ్చివాడే. ఖచ్చితంగా చెప్పాను వాడి సంగతి. ఎందుకు ఆపరేషన్? కత్తి కత్తి కత్తి. పెద్ద కత్తి. పట్టుకో పట్టుకో. విజయ్, ఉందా లేదా? ఏమిటిది? ఛ, 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 ఛ. నీ తలకాయ ఈరెవరనుకుంటావు? డాక్టర్ అజయరామ్ గారు. డాక్టర్ గారేమో ఏంట? నేనే. ఎవరు? ఈ పిచ్చాడా? గెటౌట్ గెటౌట్. ఏరా నువ్వు పిచ్చాడువా? నేను నిన్నేమైనా సరే వదలను. నేను డాక్టర్ని రా. డోంట్ వరీ, డోంట్ వరీ. చూసారా, మీరు సమయానికి రాకపోతే వీడు నిజంగా నా ప్రాణాలు తీసేసేవాడు. డాక్టర్, నేను మొదట్లో డ్రామా రిహార్సల్స్ అనుకున్నాను డాక్టర్. అరే డానీ డానీ, పేర్లు మనుషులు కూడా ఇంకా గుర్తున్నాయన్నమాట. మర్చిపోయేటంత మామూలు కావుగా. గుడ్. ఎందుకు వచ్చామో తెలుసా టైగర్? ఊరకరారు మహాత్ములు. పాపాత్ములు కూడా పని మీదే వస్తారు టైగర్. నైట్ క్లబ్ లో బాకీ పడ్డ 20,000 ఇప్పుడే వసూలు చేసుకుపోదామని వచ్చాం. మాటలతో వసూలు కాకపోతే దీనికి చిన్న పని తగులుతుంది. వద్దు, తొందరపడద్దు, ఇచ్చేస్తాను. హలో, నేను టైగర్ని మాట్లాడుతున్నా. అర్జెంటుగా 20,000 కావాలి. వాట్? లాభం లేదా? సారీ ఫ్రెండ్స్, డబ్బు లేదంటున్నాడు. టైగర్, బీ కేర్ఫుల్. నీకు డబ్బు ఎంత కావాలన్నా ఎక్కడి నుంచి వస్తుందో మనందరికీ తెలిసిందే. అవునవును, ప్రయత్నిస్తాను. టైగర్, నీ ప్రయత్నంతో నేను ముగించావు. నీ శవాన్ని పరామర్శించవలసి వస్తుంది. అంటే నీ చావు నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త. కంగ్రాచులేషన్స్ రాత, వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ డాక్టర్. అంటే డాక్టర్, ఇక నన్ను ఎవరో పిచ్చివాడని పిలవరా? నిన్ను పిచ్చివాడని పిలిచేవాళ్ళు పిచ్చివాడు. అందరు పిచ్చివారు. రాధా నువ్వు కూడా పిచ్చిదనివే. డాక్టర్ గారు మీరు కూడా మీరు పిచ్చివారు కాదు, రాధే పిచ్చిది, రాధే పిచ్చిది. అందరు పిచ్చివారు, అందరు పిచ్చివారు. వెళ్ళొస్తాను డాక్టర్, వెళ్ళొస్తాను. రాధా, నువ్వా? నేనే. ఏ నీకు పిచ్చెక్కిందా? గోపి, నువ్వు ఇక్కడే ఉంటు, నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తా. నేను ఇప్పుడే వస్తానన్నానుగా. సరే, నాకు అర్జెంటుగా 20,000 కావాలి. 20,000? నేను ఇవ్వలేను. ఇవ్వకపోతే ఇస్తా, కానీ అంత డబ్బు. తెస్తావు, నాకు తెలుసు.
రేపు రాత్రి 8 గంటలకు ఎదురు చూస్తూ ఉంటా. వస్తా. అయితే ఈ కాగితాన్ని మీ సంతకాలు చేయించేసేద్దాం. ఇంకా సందేహం ఎందుకయ్యా? మళ్ళీ ఏమైనా ఆలోచించాలా అని. అయ్యో, ఆలోచిస్తూ కూర్చుంటే అవకాశం ఆగదు. అమ్మాయి పిచ్చోడు మత్తులో పడుండగానే గమ్మత్తుగా చేయించేయాలి. చేయించండి చేయించండి, నా చేత కూడా గమ్మత్తుగా సంతకాలు చేయించండి. మళ్ళీ నేను వెళ్ళి పాలు కావాలి. చిచ్చుకిలు బుచ్చిబాబు ఎంత అందంగా ఉన్నావురా. ఏమిటా మూడు సత్వం నువ్వు? పోనీ 2 బిస్కెట్లు తింటావండి. పడాయిలాగా. ఇదిగో ఇదిగో. దేవానా? ఏమిట్రా సర్కస్ లో బొప్పని కుక్కను పిలిచినట్టు పిలుస్తావు? మరి ఇవి కుక్క బిస్కెట్లు కుక్కల్లా పిలిస్తే వస్తారేమో అని దూదు కాకేశాను అనమాట. ఏమిటి ఏమిటి ఇప్పుడు మేము తింటున్నాం కుక్క బిస్కెట్లా? కుక్క బిస్కెట్ తామికి పెడదామని తీసుకెళ్తాను అనమాట. ఇంతలో మీరు అడిగారు అనమాట, అందుకని అమ్మాయి. ఏం మామయ్య? మన ఫ్యాక్టరీ షేర్స్ అమ్ముతున్నాం అమ్మా. మీ సంతకాలు కావాలి. ఒక్కసారి చదివి సంతకం పెట్టడం మంచిది. శివాన్ గారు, మంచి చెడ్డలు చూసే మీరుండగా నేను చూడాల్సినే ఉందండి. సీతా. గమ్మత్తుగా చేయించాలన్నారు, మరి మామూలుగా చేయించేసుకుంటున్నారేమిటి? ఏమిటో ఈ పేపర్లన్నీ ఒకలాగే ఉంటాయి. మనుషులందరూ ఒక్క పోలికగా ఉన్నట్టే. వీళ్ళిద్దరులాగే. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరో. అది కాదు పద్యం. బిస్కట్లలో కుక్క బిస్కట్లు వేరేయా, విశ్వదాభిరామ విసినికర్ర అన్నాడ్రా. టోపీ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎప్పుడు వస్తా. ఓ హలో నాయుడు గారా, నమస్కారం. అన్నానండి, లేదు అన్నాను. అంతా అయిపోయిందండి, మీరు మా జేబులో ఉంది. మా సంగతి మీకు తెలుసుగా. థ్యాంక్స్. తప్పకు మన గమ్మత్తుగా దించుతాడు మావయ్య. కాగితాలు చించుదామంటారా పిచ్చి వేధమా? నీ తొక్క చేస్తున్న పని మతిలేని మనిషిని చేర తీసి సాయం చేయబోతే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా? అది కదా రాధా. అవును, సావు కొట్టి గదిలో పెట్టి తాళం వేయవలసిన మనిషిని ఇక్కడికి తీసుకురావడం నాదే పొరపాటు. రాధా, నేను చెప్పేది విను. నీకు వైద్యం చేసే కన్నా రాయికి రాగు నేర్పడం తేలిక. నీ పిచ్చి తగ్గకపోగా మమ్మల్ని కూడా పిచ్చి వాళ్ళని చేస్తున్నావు. రాధా, ఏమిటో ఉద్రేకం? ఆయా గోపి లోపలికి తీసుకెళ్ళు. రా బాబు. రాధా,
ఏమిటి నువ్వు చేసిన పని? ఆ అమాయకుడిని ఎందుకు అలా కొట్టావు? మరి అతను చేసిన పని? అతను పిచ్చివాడు. ఏం చేస్తాడో ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. ఇదంతా సహించి భరించలేని దానివి ఎందుకు తీసుకొచ్చావు? ఆడదానివి, పైగా డాక్టర్వి. ఓర్పు నేర్పు చూపించాలి గాని ఆవేశపడతావా? అమ్మా, ఏ అమ్మ కన్న బిడ్డో ఏమో. అదితో పాటు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేక నిన్నే నమ్మి వచ్చాడు. పాపం, అతని మనసు ఎంత బాధపడుతుందో ఏమో.